హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, అంటే మన ఇళ్లల్లో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే బాబు కూర్చోడానికి ఒక టేబుల్, అలాగే పాతకాలంలో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే టేబుల్, బుక్కు, అలాగే కుర్చీలో కూర్చొని సపరేట్గా కూర్చొని చదువుకుంటుంటారు కదా ఫ్రెండ్స్. ఆ విధంగా అనమాట చిన్న బాబు అనమాట. చూడండి ఫ్రెండ్స్, నాకైతే సింపుల్గా వేశాను, టేబుల్ వేశాను. చూడండి, టేబుల్ వేసి టేబుల్ పైన బుక్ పెట్టి బాబు కూర్చొని పెన్ను పట్టుకొని, కుడి చేత్తో పెన్ను పట్టుకొని బుక్ మీద రాస్తూ ఉన్నట్టు, ఎడమ చేయం బుక్ మీద చెయ్యి వేసినట్లుగా అనమాట. పక్కన కూడా ఒక 2 బుక్స్ పెట్టాను. బాబు అనమాట ఫ్రెండ్స్, బాబు కూర్చున్నట్లు అనమాట కుర్చీ మీద సింపుల్గా వేశాను. ఇంట్లోనే బాబు చదువుకుంటున్నట్లుగా ఒక టేబుల్ అరేంజ్ చేసుకొని చక్కగా చదువుకుంటున్నట్లుగా డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, పాదాలన్నమాట టేబుల్ కింద 2 కాళ్ళు వచ్చే విధంగా అనమాట. అలాగే హెడ్, తల వేస్తున్నాను, నుదురు, ఫేస్, చూడండి కళ్ళు వేస్తున్నాను. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, కుర్చీ అనమాట, చైరు. చూడండి ఫ్రెండ్స్, అవుట్లుక్ వేశాను. చైరు టేబుల్ మీద, కుర్చీ మనకి టేబుల్ మీదేమో బుక్ పెట్టుకొని చదువుకుంటున్నట్లుగా అనమాట. బాబు టీషర్ట్ వేశాడు, టీషర్టు ప్యాంటు వేసుకున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా మనకి ఇంట్లో ఒక పక్కన మనకి స్టడీ రూమ్స్ అంటారు కదా ఫ్రెండ్స్, పిల్లలు చదువుకోవడానికి. అలాగే ఇక్కడ ర్యాక్స్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, నీకు ఇదివరకేమో కప్డోర్ లాగా వేసి నేను వేశాను కదా లాస్ట్ టైము. ఇప్పుడు ర్యాక్లు అనమాట. ర్యాక్స్ కింద చూడండి ఫ్రెండ్స్, దానికి స్టాండుల్లాగా వేశాను. అలాగే ఫ్లవర్ వాజ్ వేశాను అనమాట. అలాగే బాబు చదువుకునే రూమ్లో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, క్లాక్ ఉంటుంది కదా, అంటే గడియారం. చూడండి, అలాగే గడియారము మనకి ముళ్ళులు కూడా 12 మీద ఉన్నట్లుగా పెట్టానమాట, 12 ఉన్నట్లు. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలా అయినా క్లాక్ వేసుకోవాలంటే అట్లా నేను సింపుల్ మోడల్ వేశాను. అలాగే మనకేంటి ఫ్రెండ్స్ అంటే వాల్ మీద మనకి డిజైన్స్, ఏదో ఒక డిజైన్స్ పెట్టుకుంటాం కదా, అలా అనమాట. రౌండ్ మోడల్ వేసి మధ్యలో చెక్స్ లాగా, గళ్ళు లాగా వేశాను, గీతలు గీసి సింపుల్గా గోడ మీద ఏదైనా డిజైన్ లాగా పెట్టానమాట. అలాగే విండో ఉంటుంది కదా ఫ్రెండ్స్, అలా విండో అనమాట. విండోకి కర్టెన్ ఉన్నట్లుగా వేశాను అనమాట. సింపుల్గా అనమాట ఫ్రెండ్స్, ఎక్కువ డిజైన్స్ ఏమీ వేయలేదు. చూడండి, అలాగే మనకి మధ్యలో మనకేంటి ఫ్రెండ్స్ మనకి డ్రిల్స్ కనపడతాయి కదా, అలా అనమాట. సింపుల్గా కర్టెన్ మధ్యలో డ్రిల్స్ కనపడి, మిర్రర్స్ కనపడే విధంగా అనమాట. స్టార్ మోడల్ డిజైన్ వేశాను. హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. చాలా ఈజీగా ట్రై చేయొచ్చు, చాలా చక్కగా వస్తుంది. అలాగే ఫ్లవర్ వాజులు అనమాట. చూడండి, అంటే మనకి ప్లాస్టిక్ ఫ్లవర్ వాజులు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, ఇంట్లో డెకరేషన్గా అందంగా ఉంటుందని, అలా అనమాట. ఫ్లవర్ వాజులు రైట్ సైడు, లెఫ్ట్ సైడు 2 వైపులు పెట్టానమాట. బాబు కూర్చున్న వైపు మనకి అంటే ఇంట్లో చాలామంది చాలా అందంగా డెకరేట్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అంటే ఎక్కడైనా కానీ చాలా అందంగా ఉంటాయి కదా, అలా అనమాట. మనకి బాబుది స్టడీ రూమ్ లాగా అన్నట్టుగా పెట్టాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడైతే చూడండి, రోజ్ ఫ్లవర్ కూడా ఎలా వేయాలనేది ఫస్ట్ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో అట్లా ఈజీగా ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ రౌండ్ మోడల్ నిలువుగా వేయాలి, వేసి పక్కన అటు లేయరు ఇటు లేయరు వేసి పైన 3 లాగా వేయాలి. పక్కన కూడా లేయర్స్ వేసుకుంటా వెళ్ళడమే ఫ్రెండ్స్. నేను ఇక్కడ పిక్చర్లో మీరు ఎవరైతే కొత్తగా డ్రాయింగ్ వేస్తారో రిపీటెడ్గా 2-3 సార్లు అది మీరు రిపీట్ చేసుకొని ప్లేబ్యాక్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా వస్తుంది. ఎవరికైతే గులాబీ రోజ్ ఫ్లవర్ ఎలా వేయాలనేది తెలియజేయడం కోసం, మీకు అర్థం అవడం కోసం ఇక్కడ పిన్ టు పిన్ నేను స్లోగా ట్రై చేయండి ఫ్రెండ్స్, వస్తుంది రోజ్ ఫ్లవర్స్ వేయాలి అనుకునే వాళ్ళకి. అలాగే ఇక్కడ ఏంటంటే స్టడీ రూమ్కి సింపుల్గా వేశాను. పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేశాక నేను కలర్ పెయింట్ వేయడానికి చూడండి ఫ్రెండ్స్, నేను బ్లాక్ జెల్ పెన్ వాడి కలర్స్ అనేది వేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత కలర్స్ పెయింట్ వేయాలి అంటే ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా అందంగా హెవీగా ఉంటుందన్నమాట. లేదంటే డైరెక్ట్గా వేయడం వల్ల లుక్ బాగోదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనకు అసలు ఆ బొమ్మ వేసిన అందం కూడా ఉండదన్నమాట. తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే చూస్తుంటారో నా ఛానల్కి వాళ్ళకు కూడా అర్థం కావాలని తెలియజేస్తున్నాను. క్లాక్ అనమాట, గడియారం మనకి స్టడీ రూమ్లో
పిల్లల స్టడీ రూమ్లో బుక్స్ ర్యాక్స్ అంటే నేను లాస్ట్ టైము గుర్తుందా ఫ్రెండ్స్, అంటే కప్డోర్ లాగా వేసి బుక్ షెల్ఫ్ లాగా పెట్టాను. ఇక్కడేమో జస్ట్ ర్యాకుల్లాగా పెట్టాను అనమాట, డైరెక్ట్ ర్యాకుల్లాగా పెట్టాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ నేనైతే ర్యాకుల మోడల్ కూడా మీకు చూపిద్దామని వేశాను అనమాట. బుక్స్ ఫ్రెండ్స్ కొన్ని అడ్డంగా కొన్ని నిలువుగా పెట్టాడనమాట బాబు. చూడండి టేబుల్ వేసుకొని చదువుకుంటున్నట్లుగా అనమాట. బుక్ మీదేమో లెఫ్ట్ ఎడమ చెయ్యేమో పట్టుకున్నాడు, కుడి చేతి ఏమో పెన్ను పట్టుకొని రాస్తూ ఉన్నట్లుగా అనమాట. సింపుల్గా వేశాను ఫ్రెండ్స్. అలాగే మనకి డిజైన్ ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇక్కడ నేను రౌండ్ మనకి కిందకి పైకి రౌండ్లు వేసి మధ్యలో అడ్డగీతలు నిలువు గీతల్లాగా వేశాను అనమాట. అలాగే పైన మనకి ర్యాక్స్ పైన జస్ట్ గ్రీన్ కలర్ ఫ్లవర్ వాజ్ లాగా పెట్టాను. ఆకులు జస్ట్ ఆకులతో ఉండే ఫ్లవర్ వాజ్ పెట్టాను. అలాగే కిందేమో మామూలుగా ఒక చిన్న ప్లాంట్ లాగా పెట్టాను అనమాట, ప్లాస్టిక్ ప్లాంట్ లాగా. మీ ఇష్టం, మీకు ఎలాంటి అయినా ఇష్టపడితే అలాంటివి పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ వాడింది అయితే నేను తెలియజేస్తున్నాను. అంతా డార్క్ చేసుకోవడానికి నేను బ్లాక్ జెల్ పెన్ పెట్టి వాడాను అనమాట. చూడండి లుక్ అయితే మారుతూ వచ్చింది ఫ్రెండ్స్ ఓవరాల్గా. అలాగే కలర్స్ అయితే ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. హెయిర్ అయితే నేను బ్లాక్ వేశాను బాబుకి. అలాగే బుక్కి కూడా బ్లాకే వేశాను ఫ్రెండ్స్, లైట్ బ్లాక్ వేశాను చూడండి. అలాగే టేబుల్కి ర్యాకులకి ఆల్మోస్ట్ అన్నిటికీ నేను బ్రౌన్ కలరే యూజ్ చేశాను ఫ్రెండ్స్. బాబు షర్ట్కి ప్యాంట్కి ఆరెంజ్ వాడాను అనమాట. సింపుల్గా హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు. న్యాచురల్గా బ్లాక్ వాచ్ లాగా గడియారం క్లాక్ కూడా బ్లాక్ క్లాక్ లాగా మధ్యలో వైట్ లాగా వదిలేశాను. చూడండి ప్లాంట్స్కి అన్నిటికీ గ్రీనరీగా గ్రీన్ కలరే వాడాను అనమాట. అలాగే కింద కుండీలకు వచ్చేసి బ్రౌన్ వాడాను ఫ్రెండ్స్. అలాగే కర్టెన్కి వచ్చేసి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ వాడాను. రోజ్ ఫ్లవర్స్కి ఏమో పింక్ వాడాను. ప్రజెంట్ ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే మనకి చూడండి నేను వేసిన కలర్స్ అయితే ఎల్లో అండ్ గ్రీన్ వాడాను. సింపుల్గా అనమాట, ఎక్కడ డిజైన్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్. ఎవరైనా ఈజీగా వేయచ్చు అనమాట, చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. స్టార్కి వచ్చేసి ఆరెంజ్ వేశాను. చూడండి ఇంట్లో మనకి స్టడీ రూమ్ లాగా అనమాట ఫ్రెండ్స్. చూడండి మనకి కర్టెన్కి వచ్చేసి గ్రీను, అదే మొత్తం వాడిన కలర్స్ అయితే గ్రీను, మనకి డిజైన్స్కి మనకి కర్టెన్కి వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజే వాడాను. బ్రౌన్ ఏమో డ్రిల్స్ లాగా పెట్టాను. చూడండి చెప్పాను కదా ఫ్రెండ్స్, రోజ్ ఫ్లవర్స్కి పింక్ వాడాను. మనకి లైట్ పింక్ లాగా ఉంటాయి, డార్క్ పింక్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా అనమాట. మీ ఇష్టం, మీకు డార్క్ పింక్ ఇష్టమైతే డార్క్ కూడా వాడచ్చు. నేను లైట్ పింక్ వాడాను, లైట్ కలర్ షేడ్ లాగా. అలాగే బ్రౌన్ కలర్ వాడాను కుండీకి, చాక్లెట్ కలరు అండ్ బ్రౌన్ మిక్స్డ్గా ఉంది లైట్గా. చూడండి సింపుల్గా అనమాట, హెవీ డిజైన్స్ ఏమీ వేయలేదు. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ర్యాకులకు కూడా నేను బ్రౌనే వాడాను. చూడండి ఫ్రెండ్స్, హెవీ డిజైన్స్ ఏమీ లేవు. కలర్స్ కూడా ఏం కలర్స్ ఎక్కువ యూజ్ చేయలేదు ఫ్రెండ్స్, సింపుల్గా వేసాను అనమాట. చూడండి చైర్కి మనకి ఆల్మోస్ట్ చైర్ కానీ టేబుల్ కానీ అన్నిటికీ కూడా నేను బ్రౌనే వాడాను. లైట్ షేడ్ బ్రౌన్ అండ్ చాక్లెట్ మిక్స్డ్గా ఉంది ఫ్రెండ్స్ ఈ కలరు. చూడండి అలాగే బాబుకి వచ్చేసి ఆరెంజ్ వేశాను. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. పెన్నుకి కూడా బ్లాకే వాడాను. చూడండి ఓవరాల్ లుక్ చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.